ఖమ్మం వేదికగా సిపిఐ 100 సంవత్సరాల ముగింపు వేడుకలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ బహిరంగ సభ దేశ రాజకీయాలను ఒక దిక్సూచిగా మారుతుందన్నారు. ప్రభుత్వ రంగ స్థలాలు పరిరక్షణ కోసం కమ్యూనిస్టుల పోరాటం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతామని స్పష్టం చేశారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. దీనిలో ఉండేవాళ్ళు చాలా మంది తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేధం విధించారు. 32లో నిషేధం విధించిన తర్వాత టోటల్ గా ఇందులోనే ఉండి ఇంకో వింగు ఒక వామపక్ష విభాగంగా ఉండి పనిచేశారు. అదేవిధంగా సోషలిస్టులు రామ్ మనోహర్ లోహియా వాళ్ళందరూ కూడా అందులోనే ఉన్నారు. అందువలన కాంగ్రెస్ అనేది అదొక ఇండిపెండెన్స్ కోసం ఏర్పాటైనటువంటి సంస్థ. అది 100 ఏళ్లు మాత్రం సొంతగా మనుగడ ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో అదొక సిపిఐ మాత్రమే. 100 ఏళ్లు ఉండటమే కాదు, ఈనాడు కూడా ఇప్పటికి కూడా భారతదేశానికి ఎలా ఉండాలి, భారతదేశ విధానాలు ఎలా ఉండాలి అని మేము అధికారంలో లేకపోయినా సరే మా నినాదమే ఒక అధికార పార్టీలకు ఒక ఆధారం అవుతా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఏ నినాదం ఇస్తే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతా ఉన్నాయి.